నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 14వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృత్తికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష విదియా తిథి రాత్రి 2:29 వరకు, తదుపరి తదియా తిథి. అనురాధ నక్షత్రం పగలు 11:47 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. పరీఖ యోగం ఉదయం 6:34 వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 1:34 వరకు, తదుపరి గరిజ కరణం రాత్రి 2:29 వరకు, ఆపై వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో కృతికా నక్షత్రం 1వ పాదంలో రాత్రి 12:22 వరకు, తదుపరి వృషభ రాశి కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:56 నుండి రాత్రి 7:41 వరకు, అమృతకాలం రాత్రి 4:28 నుండి రాత్రి తెల్లవారుజామున 6:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం, సాయంత్రం 6:41 చంద్రోదయం, రాత్రి 8:17 చంద్రాస్తమయం, ఉదయం 6:35 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. నిరయన రవి వృషభ రాశిలోకి రేపు రాత్రి 12:12 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి వృషభ మాసం ప్రారంభమవుతుంది. తమిళ సౌరమాన పంచాంగం ప్రకారం వైశాఖి మాసం ఎల్లుండి నుండి ప్రారంభమవుతుంది. ఎల్లుండి వృషభ సంక్రాంతి. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది. నిరయన గురు మృగశీర్ష నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి రేపు రాత్రి 10:36 ప్రవేశిస్తాడు. ఎల్లుండి నుండి శ్రీ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. బుధవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి పగలు 11:47 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన సామాన్య వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, మామూలు పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. తిథి శూన్య నక్షత్రం ఇవాళ రాత్రి 12:35 నుండి రేపు ఉదయం 11:47 వరకు ఉంటుంది. ప్రతి మాసంలో విదియా తిథి అనురాధ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు అనురాధ నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కుజ సప్త శలాక వేధ రేపు తెల్లవారుజామున 5:09 నుండి ఉదయం 11:47 వరకు ఉంటుంది. కుజగ్రహం ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు, చంద్రగ్రహం అనురాధ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం ఇవాళ ఉదయం 9:09 నుండి రేపు ఉదయం 6:34 వరకు ఉంటుంది. పరీఖ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం కృతికా నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు, చంద్రగ్రహం అనురాధ నక్షత్రం సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో 3 తారకల సమూహం ఈ నక్షత్రం. తీక్షణ మరియు దారుణ స్వభావం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత బుధుడు. దేవతలకు అధిపతి అయిన ఇంద్ర నక్షత్ర సంరక్షకుడు. ముహూర్త నిర్ణయ విషయంలో జ్యేష్ఠ నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఈ నక్షత్ర సమయంలో రాళ్లకు, ఇనుముకి సంబంధించిన పనులు చేయటానికి, గ్రానైట్, కంకర పనులకు, చేతి వృత్తుల పనులకు, అధికారులను కలవటానికి, చిత్ర కళకు, ప్రేమను వ్యక్తీకరించటానికి అనుకూలం. అంతేకాకుండా రహస్య విషయాలకు, కొత్త వస్త్ర ఆభరణాలు తయారు చేయటానికి, ధరించటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.